ఇదేంట్రా ఏం చూపెడుతుంది అనుకుంటున్నారా? చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. పిల్లలు కూడా చాలా ఎంతో ఇష్టంగా తింటారు. దీనైతే నేను శనగపప్పుతోటైతే నానబెట్టి అయితే చేశాను. ఇది 5 మినిట్స్‌లలో అయిపోతుంది. ఎందుకంటే పప్పు కొంచెం ముందుగా పెట్టుకోవాలి. నచ్చితే గనుక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నైట్ మొత్తం నానబెట్టాను. మార్నింగ్ కల్లా వాటర్ అన్నీ వంపేసుకొని మళ్ళా నేను నెయ్యేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసుకున్నప్పుడు నేను నెయ్యయితే ఏసుకున్నాను. కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని చల్లార్చినాక మనం మిక్సీ ఏసుకొని మిక్సీలో అయితే పట్టుకోవాలి. మంచిగా రెడ్‌గా వచ్చేదాకా ఏయించుకోవాలి. అది చల్లారినాక ఒకసారి చూడండి అది పప్పు చినుకుతుందా లేదా? ఎలా అనేది ఒకసారి అయితే చించి చూడండి. చించి చూస్తే మీకు గూడా అర్థమైపోతది. నేను బంద్ చేసిన. మిక్సీలో వేసి అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నా. అందులోనే 3 ఇలాచీలు కూడా ఏసేసి మిక్సీ అయితే ఫైండ్ పౌడర్‌గా అయితే చేసుకొని పక్కయితే పెట్టేసుకున్నా. మళ్ళా కడాయి పెట్టుకొని మళ్ళా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని మనం పట్టుకున్న పౌడర్‌ని దాంట్లో ఏసుకొని మంచిగా కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులోనే జో పాలు పాలు పోసి నేనైతే మిల్క్ మేడ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే పాలున్నాయి కాబట్టి ప్యూర్ పాలున్నాయి కాబట్టి నేను అవే పోసేసుకొని కలిపేసుకున్నాను. అందులోనే 1 కప్ మీరు స్వీట్‌ని బట్టి అయితే ఏసుకోండి. 1 కప్పు నేనైతే షుగర్ అయితే ఏసుకొని మంచిగా కలిపేసుకున్నాను. మెల్ట్ అయిపోయింది షుగర్ కూడా. కలిపేసుకున్నాక ఒక బౌల్‌లో తీసుకొని దాంట్లో మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ఏసుకోవచ్చు. బటర్ పేపర్ లేకున్నా కానీ నార్మల్ పేపర్ కూడా ఏసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్‌గా అనుకున్నాక మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చి మీ ఆప్షన్ అది. నా దగ్గర ఉన్న వాటితోటైతే నేనైతే ఏసుకుంటున్నాను. ఏసుకొని కట్ చేసి అయితే పెడతాను. నచ్చితే గనుక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకెలా అనిపించిందనేది కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా బావుంది. టేస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎవరికైనా స్వీట్ చేయాలనుకుంటే ఇలా అయితే 5 మినిట్స్‌లలో అయిపోతది. నచ్చితే గనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.